అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏదైనప్పటికీ, ఉద్దేశం ఏదైనప్పటికీ కొన్ని కామన్ అంశాలు ఉంటాయి. ఇప్పుడు చాలామంది అనుకుంటుంది ఏంటంటే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏదో మిస్ అవుతుంది, ఏదో మిస్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే మనకు గుర్తొచ్చే అంశాలు ఏంటి? ఒక ముసలావిడికి ముద్దు పెడతారు, తర్వాత చర్మ వ్యాధి ఉన్నటువంటి ఒకరిని వాటేసుకుంటారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కొన్ని కామన్ అంశాలు గతంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా ఏదైనా ఊరు వచ్చారనుకోండి, అంతకనే ముందు ఒక అర్ధగంట ముందు ఒక వ్యాన్ వచ్చేదంట. ఆ వ్యాన్లో నుంచి కొంతమంది దిగేవాళ్ళంట. జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్న దారిలో వీళ్ళు అడ్డు వచ్చేవాళ్ళు. వీళ్ళని చూడగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముసలావిని ముద్దు పెట్టుకునేవాళ్ళు, చర్మ వ్యాధి ఉన్న వాళ్ళని వాటేసుకునేవాళ్ళు. ఈ ఫోటోలు తర్వాత పేపర్లో మీడియాలో హల్చల్ చేసాయి. తర్వాత కాలంలో ఎక్కడ చూసినా వీళ్ళే ఉంటున్నారు అని చెప్పేసి మీడియా గుర్తుపట్టి చాలామంది ట్రోల్ చేసిన తర్వాత అవి పక్కకు పోయినాయి. ఆ ముద్దులు, ఆ హగ్గులు అన్నీ పక్కకు పోయినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అంశాల్లో ఏ పర్యటన కోసమైతే వస్తున్నారో ఆ పర్యటనకు సంబంధించినటువంటి స్క్రిప్ట్ కొత్తగా రాస్తున్నారు, కొత్తగా ట్రై చేస్తున్నారు. ఆ కొత్తగా ట్రై చేయడంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చిత్తూరు జిల్లా బంగారుపాలెం వెళ్ళారు. ఎందుకు? అక్కడ మామిడి రైతులు గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఆవేదన పడుతున్నారు. వాళ్ళను పరామర్శించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం అని వెళ్ళారు. నిజానికి రైతులు ఇబ్బంది పడుతుంది ఎక్కడ? కంపెనీలు సిండికేట్ అయ్యి, కంపెనీలు ఎవరివి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్నాడు. ఆయన సిండికేట్ చేసి కంపెనీలని రైతులకి ₹3, ₹4, ₹5 కంటే గిట్టుబాటు ధర రాకుండా చేసి రైతుల్ని ఇబ్బంది పెడతా ఉంటే, అంటే రైతులేవో పంట ఎక్కువ వచ్చింది అని పేరు పెడుతున్నారు. రైతులకి పంట ఎక్కువ వచ్చింది, మేము ఇంత కొనుగోలు చేయలేమని కంపెనీలు. మామూలుగా ప్రభుత్వానికి మామిడి కొనుగోలుకి సంబంధం లేదు, అది కంపెనీలు రైతులు తెలుసుకుంటారు. మామూలుగా పల్పు ఇండస్ట్రీ వాళ్ళు కొనుగోలు చేస్తారు. ఆ కొనుగోలు చేసే కంపెనీలు ఈసారి రేట్ ఇవ్వట్లే. రేట్ ఇవ్వనప్పుడు రైతులు ఆవేదన పడ్డ మాట వాస్తవం, ఆందోళన పడ్డ మాట వాస్తవం. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఒక 2 నెలల క్రితం జరిగింది. నెలన్నర 2 నెలల క్రితం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉలకలేదు, పలకలేదు. ఎందుకంటే అప్పుడు పలికితే పెద్దిరెడ్డి గారిని తిట్టాలి. కానీ అప్పుడు ఉలకలేదు, పలకలేదు. కానీ ప్రభుత్వం మొత్తానికి స్పందించింది. సరే, కంపెనీలతో ₹8 కొనుగోలు చేపిస్తూ అదనంగా ₹4 ప్రభుత్వం ప్రతి రైతుకి బోనస్ ఇస్తూ ఇప్పుడు ₹12కి కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు పంట 3,70,000 క్వింటాలు వస్తే దాదాపు 3 లక్షల క్వింటాల వరకు కొనుగోలు జరిగాయని ఒక లెక్క. కొద్దిగా అటు ఇటుగా సబ్జెక్టు కరప్షన్. అయితే సరే, అయినప్పటికీ ఇంకా రైతులు ఏదో ఇబ్బంది పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు పోవచ్చు. నిజానికి రైతుల సమస్యలు ఎత్తి చూపడం ఆయన బాధ్యత. విపక్ష నాయకుడిగా వెళ్ళొచ్చు. 500 మందితో వెళ్ళమంటే వేలాది మందితో వెళ్ళారు. ప్రతి పర్యటన రాగానే జనాన్ని సమీకరించారు. మరి ఇక్కడ మీకు రైతులు ఎవరు కనపడుతున్నారో నాకు చెప్పండి. సరే, ఇంతకుముందు నేను ఒక ఉదాహరణ చెప్పానుగా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఒక అర్ధగంట ముందు వ్యాన్ దిగేది, ఒక ముసలోళ్ళు దిగేవాళ్ళు, చర్మవ్యాధి ఉన్నవాళ్ళు దిగేవాళ్ళు, వాళ్ళు ముద్దు పెట్టుకునేవాళ్ళు, హగ్ చేసుకునే వాళ్ళు అని చెప్పాను కదా. ఇప్పుడు కొద్దిగా స్క్రిప్ట్ మార్చారు కదా. ఇప్పుడేంటి, మామిడికాయల కోసం పోతున్నారు కదా, మామిడి రైతులను పలకరించడానికి పోతున్నారు కదా. సో ఇది హైలైట్ కావాలంటే ఏం కావాలి? కొన్ని మామిడికాయలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు రోడ్డు మీద పోసి ట్రాక్టర్తో తొక్కిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కన్వాయ్ కూడా అటు నుంచి వచ్చి, అయ్యో రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డు మీద పారబోసుకుంటున్నారా అని ఒక ఆవేదనగా మాట్లాడాలి. దాని మీడియాలో హైలైట్ కావాలి. చాలా స్క్రిప్టెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే రూట్లోనే, ఆయన కన్వాయ్ ఎటు నుంచి అయితే వస్తుందో ఆ రూట్లోనే కొద్దిసేపటి ముందు, అదే ముందు రోజు కాదు, అంతకుముందు ఎప్పుడు రోడ్డు మీద మామిడికాయలు పారబోసిన విజువల్స్ లేవు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే రూట్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనుకున్న కొద్దిసేపు ముందు ఇలా మామిడికాయలు రోడ్డు మీద పారబోసారు. అత్యంత దారుణంగా చూడండి. ఎంతో కష్టపడి రైతు పండించుకున్న పంట, తర్వాత ఈ పంట ఎవరిది? పారబోసిన ట్రాక్టర్లు ఎవరివి? పోలీసులు ఆరాధిస్తే ఈ మామిడి తోట కానీ, మామిడి పంట కానీ, ఆ ట్రాక్టర్లు కానీ ఒక 3-4 రైతులవి, పూర్తిగా వైసీపీ సంబంధించిన వ్యక్తులవి. వాళ్ళకి ఏం చెప్పుంటారు? నీ పంటకేదో మేము డబ్బులు ఇస్తాంలే, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాడు, నువ్వు రోడ్డు మీద పారబోయి, దానివల్ల ప్రోగ్రామ్ హైలైట్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది, ఈ పంటను గవర్నమెంట్ అమ్ముకుంటే ఎంత వస్తుందో అంత మేము ఇస్తామని చెప్పేసి ఉంటారు. ఏదో మొత్తానికి
పంటని రోడ్డు మీద పోసి నిరసన చెప్పారు. ఈ నిరసన రెగ్యులర్‌గా ఉంటే, ఓ 2 నెలల క్రితమో ఉంటే మనం యాక్సెప్ట్ చేయాలి. నిజంగా రైతులు అంత ఇబ్బంది పడుతున్నారేమో, అంత బాధపడుతున్నారేమో అనుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందే ఒక అర్ధగంట ముందే స్క్రిప్టెడ్‌గా రోడ్డు మీద పారబోసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ రైతును ఓదార్చాలి. అయ్యో పాపం రోడ్డు మీద పారబోసుకున్నావా అనాలి. ఏదో ముసలామెను పెట్టుకొని ముద్దు పెట్టుకునేవాళ్ళు కదా! అలా చేయాలి. అదే ఎంత గొప్ప స్క్రిప్టో చూడండి. కానీ కేవలం వైసీపీ రైతులు మాత్రమే పారబోయలా. కొంతమంది నిజమైన రైతులు కూడా లాక్కొని పారబోసారంట. ఒక రైతు పడుతున్న ఆవేదన మీకు వినిపిస్తా చూడండి ఒకసారి. నాది ఈస్టేరుపల్లి. నేను రైతు. ఈరోజు 2 ట్రాక్టర్లు తోలుకొస్తానే అంతే. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన ఆనందం కోసము నాది రోడ్లో పోసేసి దాన్ని తొక్కిచ్చేసి నా సంవత్సరం అంతా పండించిన పంటని నన్ను ఎందుకు వృధా లేకుండా చేసి గవర్నమెంట్ సబ్సిడీ పోయా. నాకు నా సొంత కాయ కూడా నేను ఈ పొద్దు నేను అమ్ముకోలేక రోడ్డు మీద పోసి తొక్కిచ్చేసుకోవచ్చు. ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండా నాయకులు ఈ పని చేసి నేను ఎట్టా లేకుండా ఈ పొద్దు నేను సంవత్సరం చేసిన పంట అంతా నాకు వృధా అయిపోయి నా బాధను ఎవరికని చెప్పేసి నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా. నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా కూర్చుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నా జీవితం అంతా ఈ సంవత్సరం అంతా నాకు చూసా. ఈ వైసీపీ నాయకులు ఈ పొద్దు చీర కట్టుకొచ్చి నా ట్రాక్టర్ నుంచి రోడ్డు పాలు చేసి నా ట్రాక్టర్ తొక్కిచ్చేసి ఎందుకు లేకుండా నేను దాన్ని ఎత్తి పోసుకోలేకుండా కూడా పరిస్థితి తొక్కిచ్చేసి ఇది దయచేసి మా ప్రభుత్వం మా గిట్టుబాటు మా సంవత్సరం అంతా చేసిన కష్టం కానీ ఇది దయచేస్తే నా జీవనం గడుపుకుంటాము. చూశారు కదా, ఒక రైతు పడుతున్న ఆవేదన మీరు చూశారు కదా. అంటే ఆ రైతు నుంచి బలవంతంగా గుంజుకొని రోడ్డు మీద పారబోసి ట్రాక్టర్తో తొక్కించేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కూడా అదే మామిడికాయలు తొక్కుంటూ వెళ్ళి అదే పరా తొక్కుంటూ వెళ్ళి ఏదో వాళ్ళు అంటారు కదా డైలాగులు, మొన్న గనక సింగయ్యని గనక తొక్కిచ్చేసినట్టు ఇలా మామిడికాయలు తొక్కిచ్చేశారు. ఎంత దారుణం అండి. ఇది రైతు కష్టం అండి. ఈ కష్టం జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవచ్చు. మామిడికాయ ఏంటి, దాంట్లో ఉన్న రకాలేంటి, దానికి వచ్చే గిట్టుబాటు ధర ఏంటి, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పలికిన ధర ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేకపోవచ్చు. కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఇవ్వక ప్రభుత్వం పట్టించుకోక రోడ్ల మీద కూరగాయలు కానీ మామిడికాయలు కానీ పారబోసినటువంటి రోజులు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయి ఉండొచ్చు కాక. కానీ మీ పర్యటన కోసం రైతు నాగం చేస్తారా? ఎవరు సమాధానం చెప్తారు ఈ రైతు ప్రశ్నకు? ఊరి పేరుతో సహా చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇలాంటి కామన్ అంశాలు ఉంటాయి. దయచేసి జనం మెచ్యూర్డ్గానే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలేమీ మెచ్యూర్డ్గా లేరని నేను అనుకోను. కానీ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత నాలాంటి వాడి మీద ఉంటుంది కాబట్టి నేను వీడియోలు చేస్తూ మీకు నిజాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను, బెదిరింపులకు కూడా లొంగకుండా. చాలా క్లియర్గా నేను రైతు మాట్లాడిన దాంతో అతను ఊరి పేరుతో సహా చెప్తున్నాడు. అతని ట్రాక్టర్ నెంబర్లు కూడా నేను చెప్పగలను. కదే ప్రైవేట్ వెహికల్స్ మనం బయట పెట్టొద్దు అనే కారణం చేత ఏ వెహికల్స్ రోడ్డు మీద పారబోసాయి, ఆ వెహికల్స్ నెంబర్ ఎవరి పేరుతో ఉన్నాయో అన్నీ కూడా నేను చెప్పగలను. కానీ బహిరంగంగా బయట పెట్టొద్దు, మళ్ళీ వాళ్ళ డేటాను బయట పెడితే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి కారణం చేత మాత్రమే నేను బయట పెట్టట్లేదు. ఇంత దారుణమా? దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందిలోకి వెళ్ళేరా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి విషయాలు జనంలోకి వెళ్ళాలి, చర్చ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు నాటకీయ పరిణామాలు, రాజకీయ డ్రామాలు ఖచ్చితంగా సమాజంలో చర్చ జరగాలి. సమాజంలో ప్రజా సమస్యల కోసం ఉద్యమాలు చేయటం ప్రతిపక్షాల బాధ్యత, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత. కానీ ఇలా కాదు కదా, ఇది కాదు కదా పద్ధతి. ఏ రైతు కోసం నువ్వు పోతున్నావో ఆ రైతుని ఇబ్బంది పెడతావా? గుంటూరు మిర్చి ఆడికి పోతే మిర్చి బత్తాలు పోతాయి, పొద్దున వెళితే అక్కడ పొగాకు బేలని తొక్కేస్తారు, రైతుల మీద కూడా మహిళల మీద కూడా రాళ్ళేస్తారు, పోలీసుల మీద కూడా రాళ్ళేస్తారు. సత్తెనపల్లి పర్యటన మన 3 చనిపోవటం మనకు తెలుసు. ఇప్పుడు ఈ రైతు పడిన బాధ ఏంటిది? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారంటే జనాలు భయపడే పరిస్థితి. అయినా ఇంకోటి ఏంటంటే నా బేసిక్ డౌట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారు, వాళ్ళ తరపున మాట్లాడడానికి వెళ్తున్నారు. అక్కడ జగన్ సీఎం అని నినాదాలు ఏంటండి? ఆ నినాదాలు ఇచ్చింది రైతురా, వైసీపీ కార్యకర్తరా? పర్మిషన్ ఇవ్వలేదు కదండి వైసీపీ కార్యకర్తలకి సమీకరణకి. అసలు ఆ నినాదాలు ఏంటండి? సందర్భం ఏంటి, నినాదం ఏంటి?
అక్కడ రైతులు పరామర్శకి వెళ్ళి జగన్ సీఎం అదేమన్నా పొలిటికల్ ప్రోగ్రామా, పొలిటికల్ ర్యాలీనా, వైసీపీ పార్టీ ఏమైనా రోడ్ షో చేస్తుందా, ర్యాలీ చేస్తుందా, బహిరంగ సభ పెడుతుందా, ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? జగన్ సీఎం అని నినాదాలు ఏంటండి? ఎప్పటికీ అధికార దాహమేనా? ఏమన్నా నిన్న వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మందలించారా నీ వల్ల ఈ సమస్య అని? మొత్తం 42 కంపెనీలు ఉన్నాయి, దాంట్లో 34 కంపెనీలు సిండికేట్ అయినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిండికేట్ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని గట్టిగా మాట్లాడారా? నీ వల్లే సమస్య వచ్చింది, నీ వల్లే రైతులు ఇబ్బంది పడ్డారని? తన పార్టీ తరపున కానీ తన తరపున కానీ ₹1 సహాయం రైతులకు ఇచ్చారా? ఇవ్వచ్చు కదా, ₹1 కోటి రైతులకి పార్టీ తరపున తన తరపున ఇవ్వచ్చు కదా. ఇలా ఇవ్వకపోగా పంటను ధ్వంసం చేస్తారా, రైతును నాశనం చేస్తారా, రైతు జీవితాన్ని ఆగం చేస్తారా? ఏంటండి ఇది? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.